నమస్తే సార్. నమస్తే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని హ్మ్. ఇంకా జనం మర్చిపోయారంటారా? గుర్తుండారా? మీ పరంగా గుర్తుండారా ఆయన? ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉన్న నాయకుడు ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. అది ప్రజల గుండెల్లో 108 అనే అంబులెన్స్ ఉందా, అది ఈ రోజుకైనా కానీ ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో చేరువలో ఉండే ప్రజలకు ఏ వైద్యమైనా నేను ఆపదలో ఉన్నా అనే వచ్చే 108 అంబులెన్స్ ఎవరిది అంటే అది గుర్తుపెట్టుకోండి ఈరోజు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజల గురించి చేశాడు, వైద్యం చేసిన నాయకుడు, ప్రజల గురించి ఆలోచించిన నాయకుడు. ఈరోజు చనిపోయినా కానీ ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆరోగ్యశ్రీ 5 లక్షలు అంటే ఆ రోజుల్లో 2004లో 5 లక్షలు అంటే కోట్లతో సమానం సామాన్యుడికి. ఒక ఎకరా భూమి ₹1,00,000 50,000 ఆ రోజుల్లో. 5 లక్షల రూపాయలను ఆరోగ్యశ్రీ ఇచ్చిన ఘనత ఈ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది, ఆ కాంగ్రెస్ పార్టీకే దక్కింది. దేశ నాయకుడు రాజరిసం ఉన్న నాయకుడు ఎవరు అంటే మన రాజశేఖర రెడ్డి గారు అని నేను చెప్తాను. ఓకే సార్. అట్లాగే కాంగ్రెస్ పార్టీని బతికిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటారు. లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బతికిచ్చిందే కాంగ్రెస్ అంటారు. మీరే పరంగా చెబుతారు? కాంగ్రెస్ గా ఒక గుర్తింపు రాజశేఖర రెడ్డికి. కాంగ్రెస్ ను బతికించింది రాజశేఖర రెడ్డి, అది గుర్తుపెట్టు. కాంగ్రెస్ ను బతికించింది రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ గా రాజశేఖర రెడ్డికి గుర్తింపు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక పార్టీ నుంచి ఒక నాయకుడు ఎదగాలంటే ఒక పార్టీ కావాలి, ఒక మనకొక లెవెల్ కావాలా, ఏదైనా రావాలంటే ఒక పార్టీ నుంచే రావాలి. అది పేరుతోనో ఏదోతోని రాదు. ఏదైనా నేషనల్ పార్టీ, లోకల్ పార్టీ, ఏదో ఉద్యమం చేస్తేనే. ఆ రోజుల్లో పాదయాత్ర చేశాడు ప్రజల గురించి. అయితే మొన్నట్లోనే ఏదైతే ఎన్టీ రామారావు గారు బర్త్డే అయినప్పుడు ఒక మ్యాచ్ అయితే దిగి ఆంధ్ర తెలంగాణ తిరిగి అది ఇది అని చెప్పి చేశారు. మళ్ళీ ఈసారి కూడా అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి వారి బర్త్డే కూడా అలానే చేసే అవకాశం ఉందా? మ్యాచ్ వచ్చే అవకాశం ఉందా? పార్టీలు కొన్ని ఉంటాయి, పడని పార్టీలు ఉంటారు, పడని మనుషులు ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటారు, పోతుంటారు. పేపర్ ఈరోజు వస్తుంది, ఈరోజు రాసిన పేపర్లో రేపు ఉండదు కదా. అంతే, వస్తుంటారు పోతుంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకొని మాట్లాడడం మన తప్పు, అంతే తప్ప మనం వాళ్ళ గురించి చెప్పినామంటే మనమే చిన్నగా అయినట్లు లెక్క. అంటే ఎన్టీ రామారావు గారు కంచెకోట కదిలించిందే కాంగ్రెస్ పార్టీని. అదే కాంగ్రెస్ పార్టీ నిన్న తెలంగాణలో ఆయన హంగామా చేశారు. రేపు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏమైనా చేస్తారా? ప్రోగ్రామ్స్ చేయరా? ఆయన విగ్రహాన్ని చూస్తారా చూడరా? తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ కంచుకోట. ఎప్పుడైనా కానీ చూస్తారా చూడరు అనేది అది నీ భ్రమ. మా గుండెల్లో ఉన్న నాయకుడు కాంగ్రెస్. చాలా మంది పేదలకు రాజశేఖర రెడ్డి అంటే ఎవరంటే, ఇందిరాగాంధీ తర్వాత తెలిసిన నాయకుడు ఎవరంటే మన రాజశేఖర రెడ్డి. అది గుర్తుపెట్టుకున్నాలి. పూలమాలు వేస్తారా వేయరా కాదు, ఇందిరాగాంధీ తర్వాత గుర్తుపెట్టుకున్న నాయకుడిని ఎవరు అంటే మన రాజశేఖర రెడ్డి గారిని, ఈ రాష్ట్రం నుంచి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కళ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆ ఫోటో ఉండాలని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో చాలా ఇళ్లలో ఉంది. మరి ఈయన కళ నిజమే ఇద్దా? అంత పేరు ఈయన తెచ్చుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? అది కళ్ళ ముంగట కనబడింది. 5 ఏళ్ల కింద సీఎంగా చేసిందంటే ఎవరి కొడుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. అవునా కాదా? గుండెలో పెట్టుకున్నారా, ఇంట్లో పెట్టుకున్నారా, అది ప్రజలకు తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. అంటే అంత పేరు తెచ్చుకున్నాడు. మరి ఎందుకని అంత ఓటమి చూశాడు? రాజకీయ నాయకులకు ఇప్పుడున్న బీజేపీకి ఆ రోజుల్లో 5 ఎంపీ సీట్లు లేవు. ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి? అది కాలము. ఒక్కోసారి వర్షం వస్తుంది పోతుంది. ఇప్పుడు 2 నెలలు అయింది, వర్షం పడలేదు. తిరగలుగుతావా ఈ టైంలో నువ్వు? ఈ టైంలో జూన్ జూలైలో వర్షాకాలం ఎలా ఉంటాయి? తిరుగుతుంటేమా? వర్షం లేదు కాబట్టి. మీరు అన్నమాట కరెక్టే. వెంకయ్యనాయుడు గారు కూడా అదే అంటున్నారు. మేము ముగ్గురమే ఉంది, అవును, దేశాన్నే పరిపాలించాం. మరి 11 మంది ఉండారు, 20 మంది ఉండారు, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ఎందుకని ప్రశ్నించట్లేదు అని వెంకయ్యనాయుడు గారు కూడా సెటార్లు వేశారు. దీని గురించి సరే, నీకు ఒక సమాధానం చెప్తా. ఈ తెలంగాణలో జిల్లాలో 40 మంది ఉన్నారు, మరి కేసీఆర్ గారు ఎందుకు రావట్లేరు? ప్రజల సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజల సమస్య మీద ఎందుకు మాట్లాడట్లేదు? బతికే ఉన్నాడు కదా. 11 మంది మీద తీసుకున్నావు నువ్వు, ఈడ 40 మంది ఉన్నారు, మరి ఎక్కడ పోయారు? మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత నాయకుడు, రాష్ట్రానికి తెచ్చిన నాయకుడు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దిక్సూచి ఏమైనా చెప్తాడేమో ప్రజలకని వేచి చూస్తున్నాం. మనం ఫామ్ హౌస్కి ఎందుకు పర్మిట్ అయ్యిండు? మరి దాని గురించి చెప్పట్లేదు. 11 మంది గురించి ఎందుకు పుంచుతున్నావు? అది ప్రజలకు తెలవాలి.
11 మంది అంటే ఆ రాష్ట్రానికి వందల మంది ఒక్కో నియోజకవర్గానికి నాయకుడు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే లక్షల్లో వస్తారు. అది తెలుసుకో. 11 మంది కాదాడ 4 కోట్ల 5 కోట్ల మంది జనాభాకు ఇక్కడ గుండెలు ఉన్నాడు. ఆ? నువ్వు మూసుకో. అంటే ఒక అభిమాని ఆ. తలపు మీద కూడా పేరు రాసుకున్నాడు. ఉమ్. మరి ఎందుకని అంత అభిమానం ఏంది సార్? వాళ్ళ కాలికి ఏమైనా చేస్తున్నారా? ఇంతకుముందు అభిమానులు అంటే సినిమా హీరోల పరంగా ఏదో ఒకటి చేసేవాడు. మరి నాయకులు కూడా ఏమైనా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడు, క్రికెట్ లో ధోని పేరు, సచిన్ టెండూల్కర్ పేరు ఎలా రాసుకుంటారు? ఒక 3 గంటలు ఆడిపోయే క్రికెట్ వాళ్ళ ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడిని గుండెల మీద రాసుకుంటారు, చేతుల మీద రాసుకుంటారు, వెనకాల వేసుకుంటారు. ఆ? గుండెలు ఉంటాడు నాయకుడు. ఎడ రాసు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉమ్. అడిగేదిరా. ఉమ్. థ్యాంక్ యూ సార్. ఓకే.